హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ నీరూస్ అడ్డా. ఈరోజైతే సండేదండి, నేను బ్లాగ్ చూపిస్తున్నాను నా వర్క్ అనమాట. ఈరోజు అన్ని స్పెషల్ రెసిపీస్ అండి. నేను ఏ రెసిపీలో కూడా మీరు ఫుల్ చూడండి అని చెప్పలేదు, కానీ ఈరోజు రెసిపీస్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు ఈరోజు, ఎందుకంటే అన్ని స్పెషల్ రెసిపీస్ అనమాట. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే పిజ్జా చేస్తున్నానండి. పిజ్జా కోసం అనమాట ఒక బౌల్ తీసుకొని అందులో 2 స్పూన్స్ షుగర్ వేసేసి, ఆ తర్వాత ఈస్ట్ వేసి కొంచెం హాట్ వాటర్ వేసేసి లుకీవామ్ది అలా పెట్టేశాను 10 మినిట్స్. ఆ తర్వాత అనమాట అలా ఫెర్మెంట్ అయిపోయింది అది. ఆ తర్వాత మైదా పిండి అయితే తీసుకున్నానండి. నేను 500 గ్రామ్స్ తెచ్చుకున్నాను అనమాట మైదా, కానీ ఫుల్ వాడలేదు. 350 గ్రామ్స్ వరకు అయితే మైదా పిండి వేసుకొని ఇందులో కొంచెం ఆయిల్ ఉప్పు వేసుకున్నానండి. వేసుకొని ఇందాకలా నేను ఈస్ట్లోని వాటర్ వేసి ఉంచాను కదా, అదనమాట వేసేసుకుంటున్నాను. చూడండి, వేసుకొని అయితే దీన్ని ఇలాగా కలుపుకుంటున్నానండి. దీన్ని బాగా మనం మెత్తగా కలుపుకోవాలండి. ఈ పిజ్జా నేను ఏం చేస్తున్నానో మీరు డామినోస్లోని తింటారు కదా, మీకు సేమ్ టు సేమ్ ఎగ్జాక్ట్లీ అలాగే టేస్ట్ వస్తుంది. కానీ దీనికి ఏంటంటే కొంచెం పేషెన్స్ ఉండాలండి. ఎందుకంటే ఇది మనకి అంత ఈజీగా అయిపోయే ప్రాసెస్ కాదనమాట. అంటే ప్రాసెస్ కొంచెం టైం పడుతుంది, కానీ టేస్ట్ దగ్గర అయితే కాంప్రమైజ్ అవ్వకూడదు. పిజ్జా పర్ఫెక్ట్గా మనకి రావాలి అనుకున్న వాళ్ళు అయితే మాత్రం ఈ ప్రాసెస్ అంతా ఫాలో అయ్యే అవ్వాలండి. ఎందుకంటే బెస్ట్ పిజ్జా కావాలి అంటే మనం కొంచెం టైం తీసుకుంటుంది. సో ఇప్పుడైతే ఇలా వేసుకొని కొంచెం వాటర్ మధ్య మధ్యలో వేసుకుంటూ దీన్ని అయితే మెత్తగా డౌ లాగా బాగా కలుపుకుంటున్నానండి. చెక్ చేసి చూడండి, అలాగనమాట కలుపుతున్నాను. సో ఈరోజైతే రెసిపీస్ అన్నీ చాలా మంచి రెసిపీస్ అండి. ఎందుకంటే మా పిల్లలు అనమాట సాటర్డే నైటే అనమాట, ఎస్పెషల్లీ మా పాప చెప్పింది, మమ్మీ నాకు పిజ్జా కావాలి, చికెన్ బిర్యానీ కావాలి, అదొక లిస్ట్ ఇచ్చేస్తుంది అనమాట. నాకు నైట్లోనే మా పిల్లలు ఇద్దరు లిస్ట్ ఇచ్చేస్తారు వాళ్ళకి ఏం కావాలో. సో వాళ్ళకి ఇష్టమైన లిస్ట్ అనమాట మరుసటి రోజు ప్రిపేర్ చేయడం నా డ్యూటీ. అందులో సండే అంటే వాళ్ళకి స్పెషల్ ఉండాలండి. మా ఇంట్లోనే కాదు, అందరింట్లోనే సండే అంటే స్పెషల్గా ఉంటుంది కదా. నేను చూడండి ఇక్కడ ఎలా కలుపుకుంటున్నాను. నేను ఈ డౌన్ అనమాట ఇలాగే కలుపుకోండి. కొంచెం అంటే స్ప్రెడ్ చేస్తూ కలుపుకోండి. ఎందుకంటే మనకి ఇది చాలా మెత్తగా వచ్చేసి ఇది మళ్ళీ అనమాట పొంగాలి, అంటే ఇది మళ్ళీ కొంచెం పొంగిసి ఉంటుంది అనమాట. ఇప్పుడు చూడండి, కలుపుకున్న తర్వాత అదే ప్లేట్లో పెట్టకుండా ఇంకోటి ఇలాగా లోతుగా ఉన్న బౌల్ అయితే తీసుకోండి. ఒకటి తీసుకొని కొంచెం ఆయిల్ అనమాట చుట్టుపక్కల రాసేసి, ఈ డవ్ మనం ఏది రెడీ చేసాం కదా దాని చూడండి నేను అలాగా ఫోల్డ్ చేసుకుంటున్నాను అనమాట, రౌండ్ చేసుకుంటున్నాను. చేసుకొని దాన్ని అనమాట కొంచెం బాగా దగ్గరికి చేసుకొని, అంటే రౌండ్గా ఫోల్డ్ చేసుకుంటూ, అంటే ఒక ఉండలాగా రెడీ చేసుకుంటూ చూడండి నేను చూపిస్తున్నాను చూసారా, అలాగే మీరు అనమాట ఫోల్డ్ చేసుకోవాలి. అంటే లాక్ అయినట్లు అనమాట, అలా లాక్ అయినట్లు చేసుకోవాలండి మీరు. అలా లాక్ అయినట్లు చేసుకుంటూ ఆ దీంట్లో పెట్టేసి అది ఫుల్ కవర్ అయినట్లు అనమాట ఒకటి గిన్నె అనమాట మూత పెట్టేసి 10 మినిట్స్ వదిలేయండి. 10 మినిట్స్ తర్వాత మీరు ఇది ఓపెన్ చేసి చూసారంటే చూడండి చాలా పొంగిసి ఉంటుంది అనమాట. డవ్ సైజ్ అనమాట డబల్ అయిపోతుంది. సో ఇప్పుడు చూడండి దాన్ని అనమాట మళ్ళీ నేను అలాగే రౌండ్గానే తిప్పుతున్నాను. ఎలాగ నేను ఇచ్చేసి ఇప్పుడు దాన్ని మళ్ళీ సెపరేట్గా మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో అనమాట వీటిని అనమాట మనం ఇలాగా రౌండ్స్గా సెక్షన్స్ అనమాట చేసుకోవాలండి. చేసుకొని దీన్ని కూడా అలాగే రౌండ్గా క్లోజ్ చేసి మళ్ళీ ఇంకో 10 మినిట్స్ వరకు అనమాట ఇలాగ క్లోజ్ చేసి ఉంచాలి. మళ్ళీ 10 మినిట్స్ చూడండి ఆ ఉండలు ఉన్నాయి కదండి, వాటి సైజు అనమాట పెద్దదైపోయి ఉంటుంది అనమాట. ముందు ఉండల కంటే ఆ సైజు మళ్ళీ పొంగిసి ఉంటాయి అనమాట. సో ఇప్పుడు వీటిని అనమాట మళ్ళీ మనం సెక్షన్స్లా చూడండి నేను అలాగ ఫోల్డ్ చేసుకుంటున్నాను చూసారా, అలా ఫోల్డ్ చేసుకుంటూ ఇంకా ఫస్ట్ అయితే మనం పిజ్జా చేయడానికి పిజ్జా బేస్ రెడీ చేస్తామండి. మనం పిజ్జా బేస్ మనకి బయటను కూడా దొరుకుతుంది, అంటే మాల్లో గట్రా మనకి రెడీమేడ్ పిజ్జా బేస్ దొరుకుతుంది. కానీ నాకైతే అది స్టోర్ వేసి ఉంటుంది కదండి, అది ఎన్ని రోజులు స్టోర్ వేసి ఉంటుంది ఏంటో అనే టెన్షన్. సో పిజ్జా బేస్ దగ్గర నుంచి చేసి అంతా నేను ఇంట్లోనే రెడీ చేస్తున్నాను అనమాట. నేను యాక్చువల్లీ మైదాయే వాడనండి, నేను 1/2 kg మైదా తెప్పించాను అనమాట. అది మా పిల్లలు అంత చెప్పారు అని చెప్పేసి. సో నేనైతే ఈ సైజులో అయితే అనమాట పిజ్జా బేస్ రెడీ చేస్తున్నాను. ఫస్ట్ పిజ్జా చేయడానికి ముందునమాట పిజ్జా బేసే మనం రెడీ చేయాలండి. సో ఇందులో ఆల్రెడీ ఈస్ట్ ఉన్నది కదా, సో ఇదనమాట మనం ఓవెన్లో పెట్టినప్పుడు అనమాట పొంగిపోతుంది అనమాట, ఫుల్ పొంగకుండా ఉండాలని చెప్పేసి కొంచెం హోల్స్ లాగా కూడా దాన్ని రెడీ చేయాలండి. సో మనం ఏదైతే ప్లేట్లో దాన్ని ఓవెన్లో పెడతాం దాన్ని కొంచెం ఆయిల్ రాసేసి ఇంకా ఈ పిజ్జా బేస్ని అనమాట ఇలా పెట్టేసి, ఓవెన్ ఆల్రెడీ నేను ప్రీ హీట్ చేసి ఉంచానండి 10 మినిట్స్. మీ 200 డిగ్రీస్లోని 10 మినిట్స్ బోత్ సైడ్స్ అనమాట పెట్టుకున్న తర్వాత ప్రీ హీట్ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు 200 డిగ్రీస్లోనే బోత్ సైడ్స్ పెట్టేసి 10 మినిట్స్ వరకు అనమాట ఒక్కొక్క మన బేస్ని అనమాట మనం
హీట్ చేసుకుంటాము. అప్పుడు ఏంటవుతుందంటే పిజ్జా బేస్ అనమాట మనకి రెడీ అయిపోతుంది. యాక్చువల్లీ 8 మినిట్స్ టు 10 మినిట్స్ అండి అవుతుంది. మా పాప చూడండి ఆల్రెడీ లెగిసిన తర్వాత ఇంక ఆయిల్ రాసి, అంటే సండే కదండి, కొంచెం ఆయిల్ బాగా రాసేసి మసాజ్ చేసేసి తలరుతానేసి రెడీ చేస్తున్నాను అనమాట. ఇంత లోపల అది వచ్చేసి పిజ్జా అయిపోయిందా అని గోల్ అయితే స్టార్ట్ చేసింది. సో దానికి చెప్పానమాట, నీకు స్నానం అంతా అయిన తర్వాతే నేను చేస్తానని చెప్పేసి. సో ఇలాగైతే నేను పిజ్జా బేస్ అనమాట ఒకటి అయితే రెడీ చేసుకుంటున్నానండి. సో మొత్తం అయితే నేను 6 పిజ్జాస్ రెడీ చేశానమాట. మా పాప అనమాట వెజిటేబుల్స్తోని పిజ్జా తినదు. అది చూసారు కదండి, నేను ఇలాగ చెక్ చేస్తున్నాను అనమాట. సో పిజ్జా బేస్ అయితే రెడీ అయిపోయింది. మా పాప వెజిటేబుల్స్ ఉన్న పిజ్జా తినలేదు. సో దానికోసం ఓన్లీ చీజ్ పిజ్జాయే చేస్తున్నానండి. చీజ్ బస్ట్ పిజ్జా అని వస్తుంది కదా, దానికోసం వచ్చేస్తున్నాను. ఇంకో పక్కన ఒక 150 గ్రామ్స్ ఉంచేసానని చెప్పాను కదండి, మన ఇది మైదా పిండి, దాంతో అనమాట కేక్ రెడీ చేస్తున్నాను. ఇదైతే కాఫీ కేక్ అండి రెడీ చేస్తున్నాను నేను. సో నా కేక్స్ అయితే నేను ఫటాఫట్ అయితే రెడీ చేసేస్తానండి ఈజీగా. పిల్లలు ఎప్పుడు కేక్ అడిగినా సరే నేను ఇంట్లోనే చేసి ఇస్తానమాట. సో కేక్ అయితే ఇలా రెడీ చేయడానికి ఇంకో పక్కన రెడీ చేస్తున్నాను. పిజ్జా ఒక పక్కన చేసి, పిజ్జా బేస్ అంతా అయిన తర్వాత కేక్ చేద్దాం అని చెప్పి ఇందులో కొంచెం షుగర్ అయితే వేసుకున్నానండి. ఇందులో నేను ఇంకేమీ వేసుకోలేదు, జస్ట్ మైదా పిండి షుగర్తో చేస్తున్నాను అనమాట కేక్. సో ఉన్ని మైదా పిండి అంతా వేసేసానండి, 150 గ్రామ్స్ ఫుల్ పెద్ద కేక్ రెడీ చేద్దామని చెప్పేసి. సో ఈరోజు అయితే ఫుల్ బిజీ షెడ్యూల్ అండి, ఏమి చేయడానికి అనమాట లేదు. సండే అంటే చాలా బిజీ షెడ్యూల్. అందులోనే మా అబ్బాయిది కూడా అంటే క్రికెట్ ఉండేది అనమాట, మ్యాచ్. సో దానికి వెళ్ళేసి వచ్చాము. సో ఇలాగ ఒక పక్కన పిజ్జా రెడీ చేసేసి, ఇంకో పక్కన కేక్ రెడీ చేసేసి, ఇంకో పక్కన బిర్యానీ రెడీ చేసేసి, ఆ తర్వాత మ్యాచ్కి వెళ్ళి వచ్చేసి మళ్ళీ వాళ్ళకి స్నాక్స్ అంతా రెడీ చేసి, ఈ రోజైతే ఫుల్ బిజీ షెడ్యూల్ అండి. సో ఇదైతే చూడండి, పిజ్జా రెడీ చేశాను కదా, దాంట్లో అంటే పిజ్జా అయితే పక్కన రెడీ చేసేసాను. కేక్ అనమాట రెడీ చేస్తున్నాను. మైదాకి అనమాట షుగరు, మళ్ళానేమొచ్చి కొంచెం మన ఆయిల్ వేసుకోవాలండి, మళ్ళా నుంచి పెరుగు. నేనైతే ఇంతే వేసుకున్నాను. మీరు కలుపుకుంటున్నప్పుడు మీకు కొంచెం గట్టిగా అనిపించింది అనుకోండి, మిల్క్ వేసుకొని కలుపుకోవచ్చండి. సో మీకు కేక్కి ఏ టైప్లో బ్యాటర్ కావాలి కదా, అలా రెడీ చేయడానికి మిల్క్ యూస్ చేసుకోవచ్చు. సో ఆయిల్ అయితే మీరు జస్ట్ ఒక 3 స్పూన్స్ ఆయిల్ యూస్ చేస్తే చాలండి, ఇంకా ఎక్స్ట్రా అయితే అక్కర్లేదనమాట. సో పిజ్జా బేస్లో అయితే ఇదో చూడండి రెడీ చేసేసాను. మీకు చూపించడానికి ఇంత ఈజీగా ఉంది కానీ, అంటే ఇంత ఫాస్ట్గా అయిపోయిందా అనుకుంటున్నారు మీరు, కానీ చాలా టైం పట్టిందండి. ఇది వీడియోలో ఎడిటింగ్ చేసి చూపించాను కాబట్టి. ఎందుకంటే ఒక్కొక్క పిజ్జా బేస్ రెడీ చేస్తూ 10 మినిట్స్ పెట్టాలి కదా. సో మా పాప అయితే ఇంకా స్నానం ముందే చెప్పిందండి, దానికి కావాలి పిజ్జా అని చెప్పి, ఫస్ట్ తినేసే వెళ్తానని చెప్పింది. ఇంకా దాందే కదా, సో అందుకనమాట దానికోసం ఫస్ట్ నేను ఇంకా చీజ్ బర్స్ట్ పిజ్జా అయితే దానికోసం చేస్తున్నాను. చూడండి, పిజ్జా పెట్టే ముందున సైడ్స్లో అనమాట కొంచెం ఆయిల్తోని మనం ఇలాగా రుద్దుకోవాలని చెప్పి గ్రీస్ చేసుకోవాలండి. నేను ఎందుకు ఆయిల్ యూస్ చేయాలి అంటే, ఇప్పుడు చూడండి మనం చీజ్ అంతా వేస్తాం కదా, అంతా సైడ్ని రాకుండా, ఎక్కువ ఓవర్ అయిపోకుండా, ఇంకా సైడ్ని కూడా బాగా రోస్ట్ అవుతుంది అనమాట. సో అందుకు మనం ఆయిల్ అనమాట సైడ్స్లోని వేసుకోవాలి. అంటే మధ్యలో ఎక్కడ వేసుకోవద్దండి, జస్ట్ ఎడ్జస్ట్లో మాత్రం ఆయిల్ అప్లై చేసుకోండి లైట్గా, చాలు. సో ఇప్పుడైతే నేను టొమాటో సాస్ వేసుకుంటున్నానండి. టొమాటో సాస్ వేసుకుని నేనైతే చీజ్ తెప్పించాను అనమాట బయట నుంచి. యాక్చువల్లీ ఇంట్లో కూడా చీజ్ రెడీ చేయొచ్చండి, కానీ నాకు అస్సలు అవ్వట్లేదు. ఎందుకంటే వీళ్ళ కోరికలు కొన్ని ఈ మధ్యన బాగా పెరిగిపోతున్నాయి అనమాట. ఏదో ఒకటి స్నాక్స్ ఇంట్లో రెడీ చేస్తున్నానండి. నేను వీడియో అయితే తీయడం అయితే మర్చిపోతున్నాను. అంటే జంతికలు అనేసి అలాగన్నీ రెడీ చేస్తుంటాను నేను, కానీ అనుకుంటాను వీడియో తీస్తానని, కానీ ఆ టైంలో మర్చిపోతున్నాను అనమాట. ఎప్పుడైనా సరే స్నాక్స్ కూడా చూపిస్తాను నేను. సో ఇలాగైతే నేను చీజ్ వేసుకున్నానండి. చీజ్ వేసుకొని ఇంకా అంతా అయితే రెడీ చేస్తున్నాను. ఓరిగానో అనేది మీ ఇష్టం అండి. మీకు కానీ ఓరిగానో ఇంకా చిల్లీ ఫ్లేక్స్ అలాంటివి ఏమైనా వేసుకోవాలి అంటే అవన్నీ వేసుకోవచ్చు. ఇది లాస్ట్ది అనమాట. పిజ్జాది బేస్ రెడీ చేశాను. అది రెడీ చేస్తే అది అక్కడ పెట్టేసి, ఇంకొక పిజ్జా బేస్ మీద అనమాట ఇలా పాప కోసం అనమాట చీజ్ వేసి కొంచెం ఆరిగానో వేసేసి అనమాట దానికి పిజ్జా రెడీ చేస్తున్నాను. ఇది 10 మినిట్స్ అండి. ఇది కూడా 10 మినిట్సే. 200 డిగ్రీస్లోని బోత్ సైడ్స్ అనమాట మీరు పెట్టుకోవాలి. పెట్టుకున్నారంటే మీకు ఇది అయిపోతుంది. అన్నీ మనకి 10 మినిట్సేనండి, కానీ చాలా ఎక్కువ టైం పడుతుంది. ఎందుకంటే ఒక పిజ్జా రెడీ చేయం కదా మనం. సో తిన్నారంటే ఇప్పుడు బయటికి వెళ్ళినప్పుడు కూడా పిల్లలు అంతే కదండి, పిజ్జా అంటే కొంచెం ఎక్కువే తింటారు. సో అందుకు నేను 6 పిజ్జాస్ అయితే రెడీ చేశాను. నేనైతే ఒకటే తింటానండి, మా హస్బెండ్ ఒక 2 తిన్నారు, ఇంకా పిల్లలిద్దరూ కొంచెం తిన్నారనమాట. అలాగా చేశానైతే నేను రెడీ. సో ఇక్కడైతే 10 మినిట్స్కి పెట్టేశానండి. ఇంకా ఇది పెట్టేసి ఇంకా మా పాప పక్క నుంచి నాకు ఫుల్ చుక్కలు చూపిస్తుంది, మమ్మీ అయిందా అని చెప్పేసి. నేను అన్నాను కొంచెం ఆగమ్మా, ఇది టైం పడుతుంది అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను దానికి ఒక పక్కన.
దానికి పిజ్జా ఇచ్చేసానంటే ఇంక అది నాకు ఏమీ చెప్పదండి. అలాగని చెప్పేసి మాత్రం నేను అంటే ఎప్పుడో స్పెషల్‌గా అని పెడతాను గానీ, అన్‌హెల్తీ ఫుడ్స్ అయితే అస్సలు అంటే మైదా ఉన్న ఫుడ్స్ అయితే నార్మల్‌గానే నేను అసలు ఏమి చెయ్యను. కానీ మరీ పిల్లలకి ఏది పెట్టకుండా ఉండలేం కదండీ! చిన్న పిల్లలు ఆళ్ళు ఇప్పుడే కదా అడుగుతారు ఇవన్నీ. సో, అలాగని చెప్పేసి బయట నుంచి కూడా తెచ్చి పెట్టనండి. నేను ఇంట్లోనే రెడీ చేసేసి ఇస్తాను. ఇదేం అంటే అమౌంట్ కూడా చూడండి చెప్పాలి అంటే బయటికంటే మనకి ఇంట్లోనే ఎక్కువ పడతది. ఫ్యాక్ట్ చెప్పాలంటే. కానీ ఏంటంటే మనకి హెల్తీగా ఇంట్లోనే అప్పటికప్పుడే చేసి ఇవ్వడం అనేది ఒక సాటిస్ఫాక్షన్‌గా ఉంటదనమాట. ఇంకోటి మన పిల్లలకి నచ్చిన ఫుడ్డు మనం రెడీ చేసి ఇస్తే ఆ సాటిస్ఫాక్షన్ దగ్గర ఇంకే సాటిస్ఫాక్షన్ కూడా మనకి దగ్గరికి రాదండి. సో, చూడండి పిజ్జా అయితే ఇలా రెడీ చేసేసాను. చాలా బాగా వచ్చేస్తదండి పిజ్జా మాత్రం. ఇంట్లో పాపకి ఇచ్చానో లేదో మా హస్బెండు, మా బాబు కూడా వచ్చేసారనమాట. అంటే ఆళ్ళు మార్నింగ్ ప్రాక్టీస్‌కెళ్ళి ఉండేవారు. ఇంకా ఆళ్ళు రావడం, మా పాప పిజ్జా తినడం, ఇంక మా బాబయితే గోల పెట్టాడు. మమ్మీ నాకు కూడా ఇయ్యు, నాకు కూడా ఇయ్యి అని చెప్పేసి నేను చెప్పాను. ఫస్ట్ ఎళ్ళేసి స్నానం చేసుకొని రా నీకిస్తాను అని చెప్పేసి. కానీ ఆడు వినలేదండి. లేదు నువ్వు ఇస్తేనే నేను ఎళ్తానని చెప్పేసి పట్టుపట్టి కూర్చున్నాడు. సో, ఆడి కోసం అయితే ఇంకో పిజ్జా అయితే రెడీ చేస్తున్నాను. సో, ఆడైతే వెజిటబుల్స్ తింటాడండి. సో, అందుకనమాట వెజిటబుల్స్ మన ఆప్షన్సే మన దగ్గర ఏమున్నాయో వెజిటబుల్స్ చూసుకొని ఏసుకోవచ్చండి. అలాగని వంకాయలు గట్ట ఏవి ఏసుకోకుండా వంకాయలు గట్ట అయితే ఏసుకోవద్దు. జస్ట్ పిజ్జాలో మనం ఏ వెజిటబుల్స్ ఏసుకుంటాము లైక్ ఆనియన్స్, టొమాటోసు మళ్ళా మన క్యాప్సికము లేకపోతే పన్నీరు ఇలాంటివన్నీ అయితే ఏసుకొని చేసుకోవచ్చు. పన్నీర్ ఉండేదండి. నేను మర్చిపోయాననమాట. పన్నీర్ ఏయలేదు. పన్నీర్ ఏయకుండా ఓన్లీ ఆనియన్, క్యాప్సికము ఇంకా టొమాటో ఏసేసి అయితే పిజ్జా అయితే రెడీ చేస్తున్నాననమాట. ఆల్రెడీ ఇలాగా పెద్ద పెద్ద స్లైసెస్ అనమాట. అంటే ఒక్కొక్క సింగిల్ లేయర్స్ లాగా ఆనియన్స్ అయితే తీసేసుకున్నానండి. తీసుకొనైతే ఇలా రెడీ చేస్తున్నాను. ఇందులోని ఈరోజు వీడియోలో కదండీ చాలా అంటే చాలా రెసిపీస్ ఉన్నాయన్నమాట. అన్నీ అంటే పిజ్జా రెసిపీయే కొంచెం మనకి పెద్దది లాంగ్ అనిపించొచ్చు. కానీ బిర్యానీ అయితే నేను దమ్ బిర్యానీ అండి. కానీ నేను కడాయిలో చేశాననమాట. ఇంకోటి ఏమంటే ఈ దమ్ బిర్యానీ చాలా ఈజీగా మనం 15 మినిట్స్‌లోనే అంటే మంచిగుండి దమ్ము నార్మల్‌గా అలాగా ఒక 30 మినిట్స్ అలా పెట్టాలి. అలా కాకుండా హైదరాబాదీ స్టైల్‌దనమాట దమ్ బిర్యానీ. కానీ కడాయిలో చేశాను. అది కూడా నేను మన ఇది చేశానండి. ఏంటంటే ఫ్రై పీస్ దమ్ బిర్యానీ చేశాననమాట. మనకి హైదరాబాద్‌లో చూడండి దమ్ బిర్యానీలోనే చాలా దమ్ బిర్యానీ ఒకటి ఫ్రై పీస్ చికెన్ దమ్ బిర్యానీ అంటారు. ఇంకోటి కబాబ్ బిర్యానీ అంటారు. చాలా స్టైల్‌లో దొరుకుతది. సో, నేనైతే ఫ్రై పీస్ బిర్యానీ చేశాను. ఎందుకంటే మా హస్బెండ్ కొంచెం స్పైసీగా ఉంటే ఇష్టం అనమాట. సో, అతని కోసం అని చెప్పేసి. సో, ఇక్కడైతే ఇలాగండి ఇంకో పిజ్జా అయితే రెడీ చేసేసాను. ఇప్పుడు చూడండి ఈ ఆనియన్స్ మీదనమాట కొంచెం లైట్‌గా సాల్ట్ అయితే ఏసానండి. ఏసేసి ఇంకా ఈడి బాబుకి కూడా ఆరిగానో అంతా అనమాట ఏసేస్తున్నాను. అంటే కట్ చేసిన తర్వాత కూడా ఏసుకోవచ్చు. కానీ మీదనేస్తే ఒక మంచి స్మెల్ వస్తదండి. తిన్నప్పుడు ఇంకా బాగా అనిపిస్తదనమాట. అందుకని చెప్పేసి ఇలాగైతే ఏస్తున్నాను నేను. ఏసేసి ఇంకా బాబుకైతే ఇస్తాననమాట ఈ పిజ్జా. ఇది రెడీ చేస్తున్నాను ఆడి కోసము. సో, ఇలాగ ఒక్కొక్కరికి పిజ్జాలన్నీ రెడీ చేస్తూ, ఇంకో పక్కన ఇంట్లో పనులన్నీ చేసుకుంటున్నానండి ఈరోజు. ఇంకా స్నానము, పూజలు అన్నీ అనమాట. అన్నీ చేసుకోవాలి. ఈ బాబు కొంచెం చిల్లీ ఫ్లేక్స్ ఏస్తున్నానండి. పాప అయితే తినదు. కారం అనేస్తదది. చిల్లీ చూస్తేనే అది చెప్పేస్తదనమాట. కానీ బాబు అయితే తింటాడు. సో, ఆడికని చెప్పేసి చిల్లీ ఫ్లేక్స్ ఏస్తున్నాను. ఈరోజు సండే కండి స్నానం కూడా ఈరోజైతే నేను లేట్‌గానే చేస్తాననమాట. అంటే ఈరోజు ఒక్కరోజే ఆ ఎక్సెప్షన్. ఎందుకంటే ముందే నాకు మా హస్బెండ్‌కి చెప్పేసాను. రోజు ఆల్రెడీ 6:00 లోపల చేస్తానండి. కానీ నాకు ఎందుకో కొంచెం నైట్ శుభ్రంగా నిద్ర లేకుండా చికాకుగా అనిపిస్తుంటది. సో, హెడేక్ ఉంది. నేను కూడా బాగా ఆయిల్ రాసుకున్నాననమాట జుత్తుకి. మా పాపకి రాసేసి నేను కూడా రాసుకున్నాను. సో, అందుకు ఇంకా మా హస్బెండ్‌కి అయితే చెప్పాను. ఈరోజు కొంచెం పూజ లేట్‌గా చేస్తాను. అయితే మీరు చేసుకోండి అని. కానీ మా హస్బెండ్‌ది కూడా లేట్ అయిపోయిందండి. సో, అందుకే నేను ఎప్పుడు 6:00 లోపల నా మట్టుకు చేసిన దానికే నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను. మా హస్బెండ్‌కి చెప్తే ఎప్పుడూ అంతే. సో, ఆయిల్ అయితే రాసుకున్నాను కదండీ! 10 మినిట్స్ అయిపోయిన తర్వాత ఇదోటి ఈ పిజ్జా కూడా అయిపోయింది. ఇది చూడండి ఎంత బాగుందో. అంటే ఎగ్జాక్ట్‌లీ అండి నేను మీకు చెప్తే మీరు బిలీవ్ చేయరు. డామినోస్‌లోని ఏ టేస్ట్ ఉంటదో మనకి సేమ్ టు సేమ్ అదే టేస్ట్ అలాగే వస్తది. మా హస్బెండ్ అయితే అనుకున్నారు పిజ్జా బేస్ చూసేసి నేను బయట నుంచి తెప్పించానేమో అనుకున్నారు పిజ్జా బేస్. అతనికి నేను చెప్పినంత వరకే తెలీదు కదా! నేను ఇంట్లో రెడీ చేశానని చెప్పేసి. ఆ తర్వాత నేను చెప్పాననమాట. లేదండి ఇవన్నీ నేను రెడీ చేశానంటే, ఎలా చేసావు అలాగా? ఎలా చేయగలిసావు? అలా క్వెషన్స్ అడిగారనమాట. సో, అందరికీ పిజ్జాలైతే చేసేసి ఇచ్చేసిన తర్వాత నేను ఇందాకలా చెప్పాను కదండీ! కేక్ రెడీ చేశానండి. ఇందులో కొంచెం కాఫీ పౌడర్ అయితే ఏసుకోండి. కాఫీ పౌడర్ ఎయడం అయితే నేను చూపించడం మర్చిపోయాను.
ఇన్స్టెంట్ కాఫీ ఉంటుంది కదండి, ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి చాలు. ఎందుకంటే మనకి చాలా మంచి స్మెల్ వస్తుంది. ఆ తర్వాత ఇందులో వెనిలా ఎసెన్స్ కొంచెం వేసేసి, ఇంకా బేకింగ్ సోడా వేసేసి ఇంకా కొంచెం కలిపేయడమేనండి. సో మెజర్మెంట్స్ అయితే కేక్ నేనేం చెప్పట్లేదు. ఎప్పుడైనా సరే ఉత్తి కేక్ వీడియో మాత్రమే చేస్తాను కదా, అప్పుడు మీకు కావాలని చూపిస్తాను. ఒకసారి నేను రవ్వ కేక్ కూడా చేసి చూపించాను కదండి, మీరు ఆ మెజర్మెంట్స్లో కూడా చేసుకోవచ్చు. ఇన్ కేస్ కానీ మీకు కేక్ కావాలి అనిపిస్తే ఆ మెజర్మెంట్ కూడా చేసి చూసుకోండి, మీకు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట కేక్. అంటే ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా కాన్ఫిడెంట్గా చేసుకోవచ్చు. సో కేక్ అయితే నేనన్నమాట ఒక డబ్బా ఒక కేక్ది ఉంటుంది కదా మోల్డ్, అందులో వేసేసి ఇంకా అలాగైతే రెడీ చేసేసి స్నానం అంతా చేసుకొని వచ్చేసానండి. పూజ అంతా చేసేసాను. ఇంట్లో చికెన్ ఉండేది, అది యాక్చువల్లీ సాటర్డే నైట్ తెప్పించి పెట్టేశానండి. ఎందుకంటే మా పిల్లలు నైట్లోనే నాకు చెప్పేశారు కదా వాళ్ళకి పిజ్జా కావాలని. సో పిజ్జాకి అనమాట చీజు, మైదా అన్నీ ఎలాగ తెచ్చాను, దాంతోనే మట్టుకు ఆన్లైన్లోనే ఆర్డర్ ఇచ్చేసి చికెన్ కూడా తెచ్చాను అనమాట. ఇప్పుడు హాఫ్ కేజీ అనమాట బోన్స్తో ఉన్న చికెన్ తెచ్చాను. ఇంకొక హాఫ్ కేజీ అనమాట బ్రెస్ట్ చికెన్ తెచ్చేసి ఇంకానమాట ఇలాగ అంటే బోన్లెస్ చికెన్ తెచ్చాను ఇంకొక హాఫ్ కేజీ. ఈ హాఫ్ కేజీ అనమాట బాగా ఒక 3 టైమ్స్ అనమాట నీటిలో బాగా కడిగేసానండి. కడిగేసి ఇదైతే ఇది రెడీ చేస్తున్నాను నేను ఇప్పుడు. కొంచెం పసుపు అన్నీ వేసి అనమాట దీన్ని బాగా మ్యారినేట్ చేసేసి ఉంచేస్తున్నాను. కారం వేస్తున్నాను చూడండి, కొంచెం ఎక్కువే కారం వేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే మా హస్బెండ్ ముందే చెప్పేశాను నేను కొంచెం కారం బాగా చేస్తాను బిర్యానీ అని చెప్పేసి. సో ఇప్పుడు ఉప్పు వేసుకుంటున్నానండి. ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని అయితే ఇది చేసుకోండి, కలుపుకోండి. ఎందుకంటే మనకి ఏమవుతుందంటే కొంచెం పెరుగు, ఆయిల్ 2 వేసుకోండి. ఆయిల్ వేసుకున్నామంటే మళ్ళీ ఇంకా సెపరేట్గా మనం ఆయిల్ వేసుకొని దానికి ఇంకా ఇచ్చేసుకోకలేదు. ఆయిల్ కూడా బాగా పీసెస్ లోపలికి వెళ్ళి పడుతుంది అనమాట. ఎప్పుడైతే మీరు బిర్యానీ చేస్తారు కదా అప్పుడైతే ఇలా మ్యారినేట్ చేసుకోండి, చాలా బాగుంటుంది. సో ఇలాగైతే అన్నీ ఒక పక్కన చేస్తున్నానండి. మా పాపకు స్నానం కూడా చేయించి వచ్చేసాను. ఇంకా అన్నీ రెడీ చేస్తూ ఉన్నాను. ఒక పక్కన అంటే ఇవన్నీ రెడీ చేస్తూ, ఇంకో పక్కన మా మీద నుంచి ముక్కలకు కూడా కొంచెం నీళ్ళు అంతా పొయ్యాలండి. సో అవంతా పోసి వచ్చేసాను. ఉదయాన్నే బట్టలు కూడా ఉతికేసి బట్టలన్నీ కూడా ఎండబెట్టేసుకున్నాను నేను. సో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసి ఇంకా చికెన్ అయితే బాగా రబ్ చేస్తున్నానండి. ఇంకో పక్కన ఆనియన్స్ కట్ చేసేసి, ఈ ఆనియన్స్ కూడా కదా అంటే 1 ఆనియన్ అనమాట హాఫ్ కేజీ చికెన్కి పెద్ద పెద్ద పీసెసే కట్ చేసేయండి పర్వాలేదు. అందులోపల వేసేసి అది కూడా బాగా నేను ఇది చేసేసి ఉంచేస్తున్నాను, కలిపేసి ఉంచేస్తున్నాను అనమాట. నేను యాక్చువల్లీ నైట్లో ఇంకో పక్కన చూడండి బాస్మతి రైస్ అనమాట 1.5 గ్లాస్ అనమాట నేను వాటర్ వేసేసి నానబెట్టేస్తున్నాను. నేను నైట్లోనే మ్యాక్సిమం పనులన్నీ చేసేసుకుంటానండి. ఎలాంటి పనులు అంటే కిచెన్ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకోవడం, అంత నీట్గా ఉంచుకోవడం అన్నీనున్నా. సో ఎందుకు అలా చేస్తానంటే నాకు మార్నింగ్ లెగిసేసరికి పీస్ఫుల్గా అనిపిస్తుంది అనమాట. అప్పుడు ఎంతసేపు పని అయినా సరే నేను పీస్ఫుల్గా చేసుకోగలను. సో అందుకని చెప్పేసి నేను నైట్లోనే అంతా ప్రిపేర్ చేస్తానండి. ఇంకో పక్కన చూడండి ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆనియన్స్ కట్ చేసేసి కొంచెం ఉప్పు వేసేసి ఆనియన్స్ అయితే ఫ్రై చేస్తున్నాను. ఎందుకు ఆనియన్స్ ఫ్రై చేస్తున్నానంటే ఇప్పుడు మనం దమ్ బిర్యానీ చేస్తాం కదండి, ఆ దమ్ బిర్యానీ హైదరాబాదీ స్టైల్ దమ్ బిర్యానీకి ఫ్రైడ్ ఆనియన్స్ అయితే కావాలి. ఇంకో పక్కన కేక్ చూస్తున్నారు కదా, కేక్ అయితే అయిపోయిందండి. ఆ కేక్ అనమాట సైన్ పెట్టేశాను. ఇంకో పక్కన ఒక కడాయి పెట్టేసి ఇందులో ఆల్రెడీ నేను చికెన్లో ఆయిల్ వేసి కలుపుకొని ఉంచానండి. సో ఎక్స్ట్రా ఆయిల్ వేయకుండా చికెన్ అయితే అలాగ పెట్టేసుకున్నాను అనమాట పక్కనే. సో ఇక్కడ అనమాట ఇలా ఫ్రై చేస్తూ ఇంకో పక్కన చికెన్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ చికెన్లోని కొంచెం జ్యూస్ అంటే ఆల్రెడీ అది కలిపి ఉంచాను కదా, అందులో కొంచెం వాటర్ వేసేసి ఆ వాటర్ కూడా ఇందులో వేసేసాను. అలాగైతే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు చూడండి నేను ఇంకా హై ఫ్లేమ్లో అనమాట ఆనియన్స్ అయితే ఫ్రై చేస్తున్నాను. ఎక్కువ ఆయిల్ వేసి డీప్ ఫ్రై అయితే నేను చేసుకోవట్లేదండి. జస్ట్ 2 స్పూన్స్ ఆయిల్లోనమాట నేను ఆనియన్స్ ఫ్రై అయితే చేసుకుంటున్నాను. అంటే ఒక్కొక్క రోజు సండే అనుకుంటారు కదండి అందరూ, ఈరోజు సండే మేము తిరగడానికి వెళ్తాం, ఈరోజు సండే నేను పడుకుంటాను. అలాగైతే నేను ఎప్పుడు సండే కోసం అయితే అన్నీ అనుకోలేదండి. ఎందుకంటే నాకు తెలుసు అనమాట సాటర్డే నుంచే మా పిల్లలు ఫుల్ ఎక్సైటెడ్ వేసి ఉంటారనమాట. సండే అంటే మమ్మీ ఏదో స్పెషల్ చేస్తుంది అని. సో వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ని అయితే నేను ఎప్పుడూ డౌన్ చేయనండి. వాళ్ళు ఏం కావాలంటారు ఏంటంటారు అది ముందు నుంచి బాగా ప్రిపేర్ చేసి నేను చేస్తాను. ఇప్పుడు ఈ చికెన్లోని నేను కొంచెం ధనియాల పౌడరు ఇంకా చికెన్ మసాలా వేసుకున్నానండి. వేసుకొని కలుపుకొని ఇంకా దాన్ని అయితే లిడ్ వేసేసి మూసేసాను. ఇంకో పక్కన చూడండి ఫ్రైడ్ ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అయిపోతున్నాయి. ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ అయిపోయిందండి, పక్కన పెట్టేసాను. ఇంకా హస్బెండ్ అన్నమాట స్నానం చేసి వచ్చేసి ఇంకా కొంచెం టీ పెట్టి ఇవ్వు అన్నారు. సరే అని చెప్పేసి ఇంకా అతను టీ పెడుతున్నాను.
సో ఇలా కంటిన్యూ వర్క్ ఉంటుందండి. మనం అంటే ఈవెన్ ఇఫ్ నాకు ఇతను కానీ పదా బయటికి వెళ్దాం అన్నా నాకంటే ఎనర్జీ ఉండదన్నమాట వెళ్ళడానికి. ఎందుకంటే ఉదయం నుంచి 5 నుంచి ఇలా కంటిన్యూ పనులు చేస్తూ ఇంకా బయటికి వెళ్దామంటే ఇంకా మరి రెడీ అవ్వడానికి కూడా ఇష్టం ఉండదండి. అలాగే పదండి అనేస్తున్నాను నేను ఈ మధ్యనైతే. ఇది ఏంటంటే ఈరోజు మా బాబు దానికి నేను వెళ్ళపోదును. నేను చెప్పేసాను ఆడికి ముందే, బాబు నేను రాను అని చెప్పేసి. కానీ ఆడైతే మమ్మీ లేదు నువ్వు రా మమ్మీ అని చెప్పాడు. మరి పిల్లలు అలా చెప్పిన తర్వాత లేకుండా ఉండదు కదండి. సరే అని చెప్పేసి ఆడి కోసం అనమాట మళ్ళీ రెడీ అయ్యి నేను వెళ్తున్నాను అనమాట ఆడి క్రికెట్కి. ఇంకో పక్కన ఇతనికి నాకు అయితే టీ పెట్టేశానండి. ఆ పక్కన చూస్తున్నారు కదా కేక్ కూడా రెడీ అయ్యి ఉంది. అది తీయాలి, తీయడానికి నాకు టైం అవ్వట్లేదు. ఒక తర్వాత ఒకటి చికెన్ అయితే ప్లేస్ మార్చేసానండి. ఇంకో పక్కన అనమాట ఒక పెద్ద గిన్నెలో అనమాట వాటర్ వేసుకొని ఉప్పు వేసుకొని అలాగా మన గరం మసాలాస్ అంటే హోల్ గరం మసాలాస్ అంటారు కదండి, అవైతే వేసుకోవాలన్నమాట. దాహం వేసేస్తుంటుంది అందులోనే అనమాట. మార్నింగ్ నుంచి అలాగే పని కదా. సో టీ తాగిన తర్వాత వాటర్ తాగకూడదు అంటారు. సో అందుకని చెప్పేసి వాటర్ తాగేసి ఇక్కడ కేక్ అయితే మీకు చూపిస్తున్నాను చూడండి. అలాగే ఇప్పుడు మేడ మీదకి వెళ్ళేసి అన్నీ పట్టుకొని వస్తాను. ఇప్పుడైతే మేడ మీదకి వెళ్తున్నానండి. ఇవి తీయడానికి అనమాట. మా బుడ్డిదానికి కూడా చెప్పాను. సో మేడ మీదకి అయితే వచ్చేస్తాను. ఉదయాన్నే బట్టలన్నీ ఎండబెట్టేస్తానండి. నువ్వు చేయొచ్చురా. చూడండి వచ్చింది మదయ్యి మేడం క్యూరీ వస్తుంది మేడం ఎత్తి. చూడండి ఎలాగవుతుందో. దా తీవి పువ్వులు కాదు ఇవి తీయి. ఇట్లా అలాగ ఒక్కొక్క ఆకు తీయి. అలాగా కొంచెం ఆకులు తీయి. పుదీనా అండి తీస్తున్నాను అనమాట. ఉండు నేను తీసి ఇచ్చేస్తాను, లేకపోతే నువ్వు పట్టుకో. ఓకే మరి నువ్వు తీస్తావా? సరే ఒక్కొక్క ఆకు తీ అయితే. చూడు ఇలాగ 1 ఆకు తీ. టేక్ 1 ఎస్ సీ లైక్ దిస్. యా లైక్ దిస్. టేక్ 1 Once it fill full means we can take. Yeah, you need to fill it full. But you have to do it fast because there I already kept water. Inside water I need to keep these things. Okay? I also keep. Yeah. Thank you for helping me. टी हो गया इसका. Take everything, no? Fast. इसका टट्टी हो गई. Nothing like that. It is something else. That's fine. You just keep it like that. Oh, can I go this? Why you want now all that? You are helping me, right? Yeah, but then Just help fast, no? it will come in my nose. Wait, that's it. చూడు చెట్లు పీకిగా జస్ట్ ఆకులు పీక్, ఓకేనా? సో మా చెట్లు అండి ఇవంతా. చూడు గులాబీ పువ్వు, అలాగే ఇంకా చాలా ఉన్నాయన్నమాట గులాబీ పువ్వు. గులాబీ పువ్వు ఇప్పుడు తీక, రేపు తెద్దాం, రేపు దేవుడు పెడదాం. ఇదంతా చూడండి బచ్చలాకు. చూసారు కదా బచ్చలాకు, ఎన్నోసార్లు చూసి ఉంటున్నారు. అంతేనా? ఇది కూడా పట్టుకో. ఓకే, జస్ట్ కీప్ ఇట్ ఇన్సైడ్ ద కిచెన్. ఓకే ఓకే, యూ కెన్ కీప్ ఇట్ ఇన్ 1 plate. యూ కెన్ కీప్ ఇట్. ఓకే, ఇది చూడండి. ఇది ఏంటంటారంటే ఈ గుమ్మడికాయ అంటారు కదండి, వైట్ గుమ్మడికాయ అంటారు కదా, అదనమాట. అది వస్తుందన్నమాట ఇక్కడ. సో ఇది గుమ్మడికాయ చెట్టు అండి. చూడండి గుమ్మడికాయ పువ్వులు అన్నీ ఉన్నాయి. సో గుమ్మడికాయ ప్లస్ మన ఇది 2 కలిపినమన్నమాట. బచ్చలాకు, ఇంకా నుంచి గులాబీ పువ్వు చెట్టు దీంట్లో ఉన్నదండి. ఇవైతే ఇలా తుక్కులన్నీ వేసి ఉంచుతానండి. కొన్ని రోజులు అయిన తర్వాత దీని మీద మట్టి వేసేసి ఇంకొన్ని రోజులు అయిన తర్వాత మట్టి తీసి లోపల వేస్తారనమాట. అలా గెత్తం అయితే రెడీ చేస్తుంటాను నేను ఇక్కడ. ఇంకా మా గులాబీ పువ్వు చెట్లు, ఇంకొక చెట్టు ఉందండి, దాని గులాబీ పూలు అయితే ఎక్కువ వస్తుంటాయి. అవి అయితే చూపిస్తాను మీకు. సో ఇక్కడ చూడండి ఎన్ని గులాబీ పూలు ఉన్నాయి చెట్టుకి, 5 గులాబీ పూలు వచ్చాయి. సో అలాగనమాట. సో ఇలాగైతే చెట్లకు అయితే ఎక్కువ లేవండి, కొంచెం చెట్లు, కానీ అలాగైతే ప్రిపేర్ చేస్తాను అనమాట. ఈ మా మేడ మీదకి వచ్చాను. ఇప్పుడు తెలిసి కిందనమాట ఇందాక ప్రిపేర్ చేశాను కదండి, అందులోపలికి అనమాట కొత్తిమీర ఉంది కానీ పుదీనా లేదు. సో పుదీనా అనమాట మీద వేసాను. ఆ పుదీనా తీసుకుంటానని చెప్పేసి వచ్చాను. సో ఇప్పుడు ఇది కిందకి వెళ్తున్నానండి, చూపిస్తాను.
సో అలాగైతే కొత్తిమీర, పుదీనా మీద నుంచి తెచ్చాను కదండి, అవి కట్ చేసేసుకొని, ఇంకా కొత్తిమీర కూడా కట్ చేసేసుకొని ఒక పక్కన నీళ్ళు అనమాట హీట్ అవ్వడానికి అనమాట పెట్టేసి చికెన్ అయితే కలుపుతున్నానండి. ఎందుకంటే చికెన్ మనకి బాగా ఫ్రై అయిపోవాలన్నమాట. ఎక్స్ట్రా వాటర్ అయితే ఏది వేసుకోలేదండి నేను. ఇందాక గిన్నెలో కొంచెం ఉండిపోయి ఉండేది కదా మసాలా, దానికి కొంచెం ఒక 5 స్పూన్స్ వరకు వాటర్ వేసుకొని ఆ వాటర్ వేసి ఉండేదాన్ని. ఇప్పుడు చూడండి హోల్ గరం మసాలా అనమాట. ఏవి ఎక్కువ వేసుకోవట్లేదు గరం మసాలా అంటే మనం ఈ మసాలాలు అనమాట. ఎందుకంటే మా హస్బెండ్కి అవి ఎక్కువ నోటికి తగిలితే నచ్చదు, ఎస్పెషలీ దమ్ బిర్యానీలో. సో అందుకు నేను ఏం చేస్తానంటే ఇంకా ఈ వాటర్ అనమాట బాయిల్ అవుతుంది కదండి, అప్పుడే అనమాట చూడండి ఇలాచీ అనమాట నేను ఓపెన్ చేసేస్తున్నాను. ఎందుకంటే నాకు దీని ఫ్లేవర్స్ కావాలి, కానీ ఈ మసాలా ఐటమ్స్ ఈ హోల్ మసాలా ఎక్కువ అనమాట తగలకూడదు. సో అందుకని చెప్పేసి ఇవన్నీ అనమాట కొంచెం కొంచెం ఇంక ఈ వాటర్లో అనమాట బాయిల్ చేసుకున్నాకైతే వదిలేస్తానండి. సో అందుకనమాట మీ దగ్గర ఏ మసాలాలు ఉన్నా సరే హోల్ గరం మసాలా అన్నీ అనమాట వేసుకోండి, చాలా టేస్ట్గా అనిపిస్తుంది అప్పుడు. సో నేనైతే ఇంకా మనది పెద్ద ఇలాచీ ఉంటుంది కదండి, బ్లాక్ ఇలాచీ, అది కూడా వేసుకుంటున్నాను. సో ఇక్కడైతే వాటర్ కొంచెం హీట్ అయిందనమాట. సో ఇప్పుడు ఇందులోనమాట ఇవంతా వేసేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, నేను ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను ఏంటంటే మసాలా వేసుకుని చాలా తక్కువ మసాలా వేసుకుంటున్నాను నేను. మీకు ఇందులోనే ఇంకేంటి ఎక్స్ట్రా కలర్స్ అంతా దమ్ బిర్యానీకి వేసుకోవాలి కదండి, అలా ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఏది వేసుకోకుండానే మీకు మంచి కలర్తో మంచి అరోమాస్తోనమాట వస్తుంది. ఇంకా ఇందులో పుదీనాను కొత్తిమీర కొంచెం కట్ చేసి వేసేసానండి, ఎందుకంటే ఫ్లేవర్ అనమాట రైస్ ఉంటుంది కదా దానికి ఆ ఫ్లేవర్ బాగా వస్తుంది. సో ఇందులో కేక్ అయితే చూపించాను కదండి, ఒక పక్కన చూడండి ఇవన్నీ అయితే బాయిల్ అయిపోతున్నాయి. ఈ మసాలా అయితే ఉంది కదా అవి అయినంత అయితే నేను తీసేస్తున్నాను అనమాట వాటర్లోంచి. ముందే చెప్పాను కదండి ఇంకా మా హస్బెండ్కి ఆ మసాలాలు నచ్చవు అని చెప్పేసి, సో అందుకైతే రిమూవ్ చేసేస్తున్నాను నేను. వేసుకుంది కూడా తక్కువేనండి, నేను ఎక్కువైతే వేసుకోలేదనమాట. ఈ ఉప్పు అనమాట మనం వాటర్ చెక్ చేసుకోండి, ఎందుకంటే మనం మళ్ళీ సెపరేట్గా అయితే ఉప్పు వేసుకోవడానికి అవ్వదు. సో ఈ వాటర్లో ఉప్పు సరిపోయి ఉండాలన్నమాట, ఎందుకంటే ఇంట్లో బియ్యం వేస్తాం కదా, బియ్యం ఆ ఉప్పులోనే ఉడుకుతుంది. సో వాటర్ అయితే ఈ టైంలో వాటర్లోనే ఉప్పు సరిపోయిందా లేదా అనేసి చెక్ చేసుకోండి. ఆ తర్వాత నేను నానబెట్టిన బియ్యం అయితే అనమాట వేసేసుకుంటాను ఇందు లోపలంతా. వేసుకొని దీన్ని అయితే బాగా బాయిలింగ్కి ఒక 6 to 7 మినిట్స్ అయితే పెట్టేసుకుంటానండి. మనకి ఒక 70% వరకు ఉడికితే చాలు, ఎందుకంటే మిగతా 30% అనమాట మనం దమ్ పెట్టినప్పుడు ఉడుకుతుంది. నేనైతే 70% ఉడికిపిస్తానండి. 50% కొంతమంది అంటారు, అలాగైతే నేను చేయట్లేదు. ఎందుకంటే నేను దమ్ ఎక్కువసేపు పెట్టిన జస్ట్ 15 మినిట్స్ దమ్ పెడతాను అంతే. నేను నార్మల్గా అయితే దమ్ బిర్యానీ అంటే మనం 30 మినిట్స్ 45 మినిట్స్ పెడతాం కదా, ఇది అలా పెట్టట్లేదు. సో ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటున్నానండి. వేసుకొని ఇంకా ఇదైతే ఉడకనానికి అనమాట హై ఫ్లేమ్లో అయితే పెట్టేసుకున్నాను బియ్యము. ఇంకో పక్కన చికెన్ కూడా నాకు రెడీ అయిపోవాలండి. సో చికెన్ అనమాట రెడీ అయిందో లేదో చూశాను, రెడీ అయితే అయిపోయింది చికెను. దాన్ని అనమాట నేను ఇప్పుడు ఒక బౌల్లోకి సెపరేట్గా తీసేస్తున్నాను. నేనైతే కొంచెం తక్కువ గిన్నెలే వాడతానండి. చూడండి ఇప్పుడు ఆ కడాయిలోనే నేను దమ్ బిర్యానీ అనమాట చేస్తాను. ఏదైతే చికెన్ ఫ్రై చేశాను కదా అందులోనే అనమాట. సో చికెన్ అయితే అయిపోయింది, అదైతే తీసేస్తున్నాను. చాలా ఇలాగ ఫ్రైగా చేసుకోవాలన్నమాట, ఫుల్ ఫ్రై చేసుకోవాలండి. స్పైసీగా మీకు ఎంత స్పైసీ కావాలో అంత స్పైసీగా చేసుకోండి, చాలా బాగుంటుంది. నేను చేసిన ఈ పిజ్జా అయితే ఉండేది కదండి, మా ఇంట్లో అయితే మళ్ళీ అడుగుతున్నారు అనమాట, మళ్ళీ ఇంకోసారి పిజ్జా చేస్తావా అని చెప్పేసి. నేనైతే చెప్పాను ఇంకా మంత్లీ వన్సే పిజ్జా చేస్తాను అని చెప్పేసి. ఎందుకంటే మైదా పిండి తింటే వెయిట్ పెరిగిపోతుందండి. మా అబ్బాయికి కొంచెం వెయిట్ పెరిగిపోతుంది అనమాట, ఎందుకంటే ఆడు ఇప్పుడు ఆడుతున్నాడు కదా క్రికెట్ అంతా, చాలా పాపం ఆడుతాడు. కానీ ఆడికి వెయిట్ కంట్రోల్లో ఉంచాలి అని చెప్పేసి నేనైతే చేస్తాను, కానీ ఏవి అనమాట ఓవర్గా ఫీడింగు ఓవర్గా అయితే ఇవ్వను. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు స్కూల్కి వెళ్తారు మార్నింగ్ 8:30 నుంచి 4:30 వరకు, అక్కడైతే ఇంకేం ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఉండదు కదండి, చదువే ఉంటుంది స్కూల్లో. సో అందుకనమాట నేను ఫుడ్లో అనమాట చూసి హెల్దీ ఫుడ్ ఇస్తాను ఎక్కువ వాళ్ళకి. సో పచ్చిమిరపకాయలండి దంచేసి ఇలాగ బియ్యం ఉడుకుతున్నప్పుడు కొంచెం వేస్తున్నాను అనమాట, ఎందుకంటే స్పైసీగా ఉంటుంది రైసు అని చెప్పేసి. అలాగే ఇంకో పక్కన నిమ్మకాయ కూడానండి, ఒక చిన్న నిమ్మకాయ అనమాట పిండేస్తాను నేను. అప్పుడు ఏంటవుతుందంటే రైస్కి ఫ్లేవర్స్ బాగా వస్తుందండి. సో ఇలాగనమాట నేను దమ్ బిర్యానీ ప్రిపేర్ చేస్తాను. మీరు ఇలాగే ట్రై చేయండి, మీ ఇంట్లో అందరూ చెప్తారు ఇది ఎక్కడ నేర్చుకున్నావు అని అయితే అడుగుతారండి. ఇందాక మీరు స్పైసెస్ చూసారు కదా, సేమ్ అవే స్పైసెస్, కానీ క్వాంటిటీ చాలా అంటే చాలా తక్కువ అండి. ఇందాక 3 వేసుకున్నాను కదా ఉడకబెట్టడానికి, ఇప్పుడైతే అంటే ఈ బిర్యానీ ఆకు, ఇప్పుడైతే ఒకటే బిర్యానీ ఆకు చిన్న చిన్న ముక్కలు చేసి వేసుకున్నాను చూడండి. ఆ ఒకటి అంటే అది కూడా చిన్నదేనండి. ఇక్కడైతే చూడండి రైస్ అయిపోయిందనమాట. ఇప్పుడు రైస్ అనమాట ఇందులో ఫస్ట్ ఒక లేయర్ రైస్ వేసేసుకున్నాను, చూస్తున్నారు కదా. చూడండి ఇదే మెయిన్ పార్ట్ అండి, ఇలాగే చేసుకోండి మీకు చాలా బాగా వస్తుంది.
దీని మీద అనమాట నేను మన ఇది ఉన్నది కదండి, ఈ ఫ్రై దాన్ని ఏంటంటారు, చికెన్ ఫ్రై చేసి ఉంచాను కదా, అది కూడా వేసేసుకుంటున్నాను రైస్ మీద మిడిల్లో. నేను కిందన పెట్టట్లేదండి చికెన్ని, అది అబ్జర్వ్ చేయండి, మిడిల్లో వేసుకున్నాను. ఆ తర్వాత మిగిలిన రైస్ కూడా ఈ చికెన్ మీద వేసేసుకుంటున్నాను. ఈ బిర్యానీ ట్రై చేసిన వాళ్ళు ఎప్పుడు ఈ బిర్యానీ చెయ్యు అని చెప్తారు. యాక్చువల్లీ బిర్యానీ అంటేనే అందరికి ఇష్టం అండి, నాకు కూడా చాలా ఇష్టం బిర్యానీస్. నేను ఈ హొస్కోటే స్టైల్ బిర్యానీ, మన శివాజీ మిలిటరీ హోటల్ స్టైల్ బిర్యానీ, అలాగే ఈ హైదరాబాదీ స్టైల్ బిర్యానీస్ ఇలాంటివి ఎన్నో చేస్తానండి. బిర్యానీలో ఎన్ని టైపులు చేయమన్నా చేసి ఇచ్చేస్తానమాట, కాన్ఫిడెంట్గా చేసేస్తాను నేను. సో ఏమంటే ఒక్కొక్కసారి ఎప్పుడు ఒకే టైప్ బిర్యానీ తినాలంటే బోర్ వేస్తుంది కదా, సో ఒక్కొక్కసారి ఒక్కొక్క టైప్ రైస్తో చేస్తానన్నమాట. ఈసారి అయితే బాస్మతి రైస్తో చేశాను, లేకపోతే చిట్టుముత్యాల రైస్ అంటారు కదండి, అదే జీరా సాంబార్ రైస్ అంటారు కదా, దాంతో కూడా చేస్తుంటాను నేను. ఇంకో పక్కన అనమాట కొత్తిమీర, పుదీనా అనమాట చాలా ఫైన్గా చాప్ చేసేసి ఇంకా అదైతే దీని మీద వేసేసుకుంటున్నానండి. సో ఇదైతే నేను చాలా తక్కువే క్వాంటిటీ చేస్తున్నాను చెప్పాలి అంటే, ఎక్కువైతే క్వాంటిటీ చేయట్లేదు. దీని మీద నేను ఫ్రైడ్ ఆనియన్స్ ఉండేవి కదండి, అవి కూడా వేసేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా నేను ఎలా అరేంజ్ చేస్తున్నానో, మీరు కూడా అలాగే అరేంజ్ చేయండి. మీకు కానీ వీడియో నచ్చిందంటే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోద్దండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఇది నేను చాలా అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చేస్తూనే చేశానండి. అంటే నాకు యాక్చువల్లీ 3 అవర్స్లోనే అవ్వాల్సిన పని నేను యాక్చువల్లీ 4 అవర్స్ చేసినట్లే. ఎందుకంటే వీడియో ఒక పక్కన రికార్డింగ్ చేస్తూ ఇంకో పక్కన చేయడం కదండి, మనకు టైం అయితే అవుతుంది. సో రైస్ అయితే ఏదైతే కొంచెం అంటిపోయి ఉంటుంది కదండి, ఆ రైస్ కూడా నేను అయితే వేస్ట్ చేయట్లేదు, అది కూడా తెచ్చేసి దీని మీద వేసేసానండి. మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకున్నాను. వేసేసుకొని ఇప్పుడు నేను దీని మీద అనమాట మన ఇది ఉంటుంది కదండి, దాన్ని ఉండండి, ఆ మసాలా పేరేంటి సడన్గా రాకుంటుంది, మ్యాగీ మసాలా, కరెక్ట్, మ్యాగీ మసాలా ప్యాకెట్ ఒక్కటనమాట. జస్ట్ వేసి అంటే అన్ని రౌండ్గా అనమాట స్ప్రెడ్ చేసుకుంటున్నాను, వేస్తున్నాను అనమాట. కొంచెం నిమ్మకాయ కూడా చూడండి, ఇందాక కొంచెం వేసాను కదా నిమ్మకాయ, ఇప్పుడు దీని మీద ఇంకొంచెం నిమ్మకాయ వేసేసుకొని ఈ మ్యాగీ మసాలా అనమాట అంతా అన్ని సైడ్ వేయినట్లు అనమాట నేను ఇలాగా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఇదైతే వేయండి, ఎందుకంటే మీ బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు అనుకున్నారు మ్యాగీ మసాలా కూరల్లో వేస్తాం బిర్యానీలో ఏంటి అని మాత్రం అస్సలు అనుకోవద్దండి. మీరు ఇది మాత్రం మ్యాగీ మసాలా వేసేసి దాని మీద ఇలా స్ప్రింకల్ చేయండి, మ్యాగీ మసాలా చేసేసి ఇంకా దమ్లో అనమాట పెట్టియండి. నేను చూడండి కొంచెం వాటర్ అనమాట జస్ట్ జల్లుతున్నాను, ఇది ఒక 5 స్పూన్స్ కూడా ఉండదండి వాటరు, జస్ట్ జల్లుతున్నాను అనమాట. ఎందుకంటే నాకు మరి కింద నంటిపోకూడదు కదండి. జల్లేసి ఇంకా ఒక 2 స్పూన్స్ అయితే ఘీ వేసుకుంటున్నానండి. ఇది చాలా చిన్న స్పూన్ చూడండి, పెద్ద స్పూన్ అయితే కాదు. ఘీ వేసుకుంటున్నాను, వేసుకొని ఇలాగా దమ్ అనమాట, అంటే మీదనమాట జస్ట్ ఒక కవర్ చేశాను, లిడ్, దమ్ము కూడా కాదండి, లిడ్ అయితే కవర్ చేశాను. ఇంకో పక్కన కేక్ అయితే కట్ చేసేస్తున్నాను. మా పాపకు పిలిచాను, అది కట్ చేస్తుంది, హ్యాపీ ఫీల్ అవుతుందని. అది చూస్తే ఫుల్ టీవీలో మునిగిపోయిందండి, ఎందుకంటే సండే కదా, దాని ఇష్టం, ఇంకా దాని ఛానల్ అంటది అది టీవీలో ఏం చూస్తుంది అనుకుంటున్నారా, ఈ క్యాట్ వాక్లు అన్నీ ఉంటాయి చూస్తారా, అలాంటివి చూస్తుంది. సో అవన్నీ చూసుకుంటుంది. ఇంకో పక్కన అయితే నేను ఈవినింగ్ అనమాట అంటే దమ్ బిర్యానీ చేసేసాను కదండి, ఈ కేక్ అయితే పాపకి అనమాట అరేంజ్ చేస్తున్నాను. ఇది ఈవినింగ్ అనమాట నేను కబాబ్ రెడీ చేస్తున్నానండి. ఎందుకంటే ఇంకా పిల్లడితో ఎన్నికి వస్తామో ఏంటో తెలీదు, ఇన్ కేస్ లేట్ అయిపోయింది అంటే అన్నము రైసున రసము చేసేసి కబాబ్ చేద్దాం అనుకున్నాను, కానీ మేము వచ్చేసరికి వేరమే వచ్చేసాము. సో ఇలాగైతే కబాబ్కి అనమాట మిక్స్ చేసుకున్నాను. జస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసి కబాబ్ పౌడర్ ఉంటుంది కదండి, అది వేసి మిక్స్ చేసేసాను అంతే, ఇంకేంటైతే ఎక్స్ట్రా వేయలేదు. బిర్యానీ అయితే అయిపోయిందండి. సో సిమీలో అనమాట ఒక 15 మినిట్స్ పెట్టాను అంతే బిర్యానీ. సో అయిపోయిందనమాట. ఇది యాక్చువల్లీ కొంచెం చేశాను కదండి, అందుకు లిడ్ అయితే చిన్నదే పెట్టేస్తాను అనమాట. మళ్ళీ ఎక్స్ట్రా లిడ్డు అన్నీ అంటే మళ్ళీ తోముకోవాలని చెప్పేసి చెప్పాను కదండి, నేను గిన్నెలు చాలా తక్కువ వాడిసే వంట చేయడానికి ట్రై చేస్తానమాట. సో బిర్యానీ అయితే అయిపోయింది. ఇంకా ఇప్పుడు టైం అయితే 12:10 అనమాట. మా హస్బెండ్కి చెప్తున్నాను, మీకు కావాలంటే వడ్డించేస్తానండి తినేయండి అనేసి. చూడండి దగ్గర నుంచి తెస్తున్నాను, నేను ఏ కలర్స్ ఏమీ వేసుకోలేదండి. ఇప్పుడు మనం ఇందాకలా ఇది వేసాం కదండి మ్యాగీ మసాలా, అందులోంచి ఈ కలర్ వచ్చిందనమాట యాక్చువల్లీ. చూడండి ఎంత బాగా వచ్చిందో, లిటరలీ చాలా అంటే చాలా బాగా వస్తుందండి. మీకు ఓపెన్ చేసి చూస్తేనే మీకు అర్థమవుతుంటుంది. అంటడం కూడా అవ్వదండి, ఏది అంటకుండా ఉంటుంది, ఎందుకంటే మనం కొంచెం వాటర్ స్ప్రింకల్ చేసాం కదా. సో అదైతే అంతా కలిపేసుకొని ఇంక ఇప్పుడు హస్బెండ్ అనమాట ఇచ్చిమని చెప్పారనమాట బిర్యానీ. సో అతనికైతే నేను సర్వ్ చేసేస్తున్నాను ఫస్ట్.
చాలా టేస్ట్గా ఉంటుందండి. మీకు కానీ హైదరాబాద్ స్టైల్ బిర్యానీ నచ్చిన వాళ్ళు చూడండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ నచ్చుతుంది. నాకు ఎస్పెషల్లీ ఏంటంటే ఈ శివాజీ మిలిటరీ హోటల్ ఉంటుంది కదండి, ఆ స్టైల్ బిర్యానీ నాకు చాలా ఇష్టము. కానీ మా హస్బెండ్కి హైదరాబాద్ స్టైల్ బిర్యానీ ఇష్టం అనమాట. సో ఈరోజు అతని కోసం అనమాట ఈ స్టైల్ బిర్యానీ చేశాను. సో అతనికి అనమాట ఇవి ఉంటే నేను ఈ బిర్యానీ ఎలా మెజర్మెంట్ అంటే ఇప్పుడు 1/2 kg చికెన్కి 1/2 kg రైస్ అండి, అలాగే తీసుకోండి, అప్పుడు మీకు చాలా బాగుంటుంది అనమాట. సో ఇతనికైతే బిర్యానీ చేసేసి ఇచ్చేసాను. ఇంకా ఇతనికి అటు చెప్తున్నాను అనమాట, రాయితా ఏదైనా చేయాలంటే వద్దని చెప్పారు. సో బిర్యానీ చూడండి ఎంత టేస్టీగా యమ్మీగా ఉందో. మీకు ఇప్పుడు చెప్తున్నాను, నేను ఆ రోజు గుర్తు తెచ్చుకుంటున్నాను అనమాట, టేస్ట్ అంత బాగా వచ్చిందండి. సో ఇంకో పక్కన అనమాట వెళ్ళాము, అతనికి ఇచ్చేసాను, అతను తినేశారు. పాపకి తినిపించేస్తుండేవారండి సైమల్టేనియస్లీ. మేమైతే వెళ్ళామన్నమాట మా బాబుది క్రికెట్కి, ఆడి బౌలింగ్ అంతా చేస్తుండేవాడు, అంతా చూసి వచ్చాము. ఇంకా వచ్చేసరికి 4 o'clock అండి. అబ్బాయి అనమాట ఆకలేస్తుంది మమ్మీ అని చెప్పాడు. సరే అని చెప్పేసి ఆడి కొంచెం బిర్యానీ ఉండిద్ది, అది హీట్ చేసేసి ఇచ్చేసి ఇంకో పక్కన అనమాట కబాబ్ చేస్తున్నాను. ఈ కబాబ్ మా పాపకి అనమాట స్నాక్స్, అది చెప్పింది స్నాక్స్లో దానికి ఇప్పుడు కబాబ్ కావాలి అని చెప్పేసి, సరే అని చెప్పేసి ఇంక ఈ కబాబ్ అనమాట చేసి దానికి ఇస్తున్నానండి. ఇంకో పక్కన అంతా మా పాప ఇష్టమేనండి, అది ఏది అడిగిందో అది అప్పుడు చేసి అయితే ఇచ్చినాం మా డ్యూటీ. మా హస్బెండ్ అయితే సరదా అయిపోతారు, అది ఒక్కరోజు తిన్నా అతను ఏదో ఫీల్ అయిపోతారనమాట. ఎందుకంటే అది అసలు ఏం తిందో. మేము స్కూల్కి ఏ బాక్స్ ఇచ్చామనుకోండి, ఆ బాక్స్ అలాగే ఇంటికి వచ్చినప్పుడు అన్నీ అందులోపల అలాగే ఉంటాయి. మహా అంటే ఏదైనా ఫ్రూట్స్ గట్రా స్నాక్స్లో ఇస్తాను కదండి, అవి అయితే తింటుంది. క్యారెట్ తింటుందండి, క్యారెట్ అంటే ఇష్టం దానికి. సో ఇలాంటి కొన్ని హెల్దీ ఫుడ్స్ అనమాట, ఏదో పొరపాటున అది అలవాటు చేసేసుకుంది, లేకపోతే అది కూడా తినకుండానే ఉందును. సో ఫ్రూట్స్ గట్రా అయితే తింటుందండి, లైక్ బనానా ఒక హాఫ్ తింటుంది, మళ్ళీ నుంచి పప్పాయ అంటే ఇష్టం అండి ఫ్రూట్స్లో దానికి, పప్పాయ తింటుంది, మ్యాంగో తింటుంది. సో ఫ్రూట్స్ కొంచెం అలవాటు చేశాను అనమాట, హెల్దీ ఫుడ్ అని చెప్పేసి. లేదంటే ఇంకా కక్క ముక్క లేకుండా దానికి ముద్దలు అయితే దిగదండి. సో అందుకనమాట ఇంకా సండే అంటే అది మెయిన్ చెప్తుంది అనమాట, ఎక్కువ ఫిష్ అడుగుతుందండి, అది ఎప్పుడో ఇలాంటివన్నీ చెప్తుంది అనమాట, బిర్యానీ ఇది అది అని చెప్పేసి. సో అదే చెప్తుందో అదైతే ఇలా ప్రిపేర్ చేస్తూనే ఉంటాను నేను. నాకు తెలిసి మ్యాక్సిమం మదర్స్ అందరూ ఇంతేనండి, ఇలాగే ట్రై చేస్తారు పాప మన పిల్లలు తినడానికి. ఎందుకంటే మనకు ఉన్న ఒకే ఒక గోల్ ఏంటి అంటే మన పిల్లలు బాగా తినాలి, బాగా చదువుకోవాలి, మంచి బిహేవియర్ నేర్చుకోవాలి అనేవైతే మన గోల్స్ ఉంటాయి. అలాగే మా పిల్లలు కూడానండి, అంటే ఏ తినిన వెంటనే ఎక్కడ పడితే అక్కడ పడేయడాలు అలాగే ఏం చేయరు. ఎందుకంటే అదైతే నేను వాళ్ళకి నేర్పించాను బాగా. తిన్నారు అంటే ఆ ప్లేట్ తెస్తారు, షింక్లో వేస్తారు, ఏమైనా బొమ్మలు తీసి ఆడుకున్నారంటే అది తీసి అక్కడ పెడతారు. సో ఇవన్నీ అయితే నేర్పించాను అనమాట వాళ్ళకి. అది మెయిన్ అండి. ఒక అంటే వాళ్ళకి ఉండాలన్నమాట ఒక రెస్పాన్సిబిలిటీ, ఇది మా ఇల్లు, ఇది నీట్గా ఉంచాలి అనేసి, అలాంటివన్నీ అయితే నేను బాగా నేర్పించాను వాళ్ళకి. సో ఇలాగైతే ఇక్కడ ఒక పక్కన కబాబ్ అయితే చేసుకుంటున్నానండి. వీడియో అయితే ఇంకా ఇంతేనండి, ఎక్స్ట్రా అయితే ఏం చూపించలేదు ఈ వీడియోలోని. నాకైతే మీకు ఈ వీడియో అయితే నచ్చుతుందండి, ఎందుకంటే అనిపిస్తుంది, ఎందుకంటే నేను ఇంత ఎఫర్ట్స్ ఇచ్చి అయితే ఈ వీడియో చేశాను. సో మీకు నచ్చుతుంది అని అయితే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నానండి. మీకు ఈ వీడియో నచ్చిందంటే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోద్దు. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆల్రెడీ మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్నారంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి అయితే షేర్ చేయండి. అలాగే లాస్ట్ వరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.